నమస్తే ఫ్రెండ్స్, మనలో చాలా మందికి మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి టూ వీలర్ బైక్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ బైక్కి సంబంధించిన మెయింటెనెన్స్ ప్రతి ఒక్కరు టైం టు టైం చేయించుకుంటారు. అంటే సర్వీసింగ్ లాంటివి ఇట్లాంటివన్నీ కూడా మనం టైం టు టైం మెయింటైన్ చేస్తాం. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ అయిన బైక్కి సంబంధించిన ఇన్సూరెన్స్ అనేది మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో చాలా మంది బైక్స్కి ఇన్సూరెన్స్ అనేది ఉండదు, ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించుకోరు ఎవరు. కొత్త బైక్ తీసుకున్న వాళ్ళకి 1+4 years అంటే 1 సంవత్సరం ఫుల్ ఇన్సూరెన్స్, 4 years థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ బైక్తోనే వస్తుంది. అయినా కానీ మీరు 1 year తర్వాత సెకండ్ ఇయర్ నుంచి బైక్ ఇన్సూరెన్స్ అనేది రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ చేయించుకుంటేనే ఫ్యూచర్లో మీ బైక్ అనుకోకుండా థెఫ్ట్ జరిగిన, ఎవరైనా దొంగతనం చేసినా కానీ, లేకపోతే అనుకోకుండా ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి బైక్ డ్యామేజ్ అయినా కానీ, లేకపోతే అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యి బైక్ బర్న్ అయినా కానీ, ఇట్లాంటివి ఏవైనా ఉంటే మీ బైక్కి సంబంధించిన ఫుల్ అమౌంట్ అనేది కవరేజ్ మీకు రిఫండ్ అవుతుంది. ఆ అమౌంట్తో మళ్ళీ మీరు కొత్త బైక్ అనేది తీసుకోవచ్చు, కొత్త బైక్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ విషయం అనేది చాలా మందికి తెలియక ఇన్సూరెన్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తారు. అనవసరమైన స్పెండ్స్ ఎన్నో చేస్తారు కానీ బైక్ ఇన్సూరెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. సో మీలో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఎవరికైతే బైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవాలనుకుంటారో ఈ వీడియో చూసి మీరే మీ బైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోండి. నేను మీకు ఎట్లా అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు బయట కంపేర్ కూడా చేసుకోండి. బయట కంటే ప్రైస్ మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో మీకు తక్కువ ప్రైస్లో ఇన్సూరెన్స్ అనేది రెన్యువల్ అయిపోద్ది. కాబట్టి మీ బైక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసేసి జస్ట్ ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటుంది. 5 నిమిషాల్లో మీ బైక్ ఇన్సూరెన్స్ అనేది రెన్యువల్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లలో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో మీ బైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ఇచ్చా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న యాక్కో ఇన్సూరెన్స్ పేజ్కి అయితే వస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ మీ బైక్ నెంబర్ ఎంటర్ చేసి వ్యూ ప్రైజెస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ బైక్ కరెంట్ పాలసీ స్టేటస్ అడుగుతుంది. అంటే మీ బైక్కి ఇప్పటి వరకు ఉన్న ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయి 90 రోజుల కంటే ఎక్కువ అవుతుంది అనుకోండి, మోర్ దెన్ 90 days సెలెక్ట్ చేసుకోండి. లేదు ఈ మధ్య అయిపోయింది 90 రోజులు అవ్వట్లేదు అని అనుకుంటే లాస్ట్ 90 days అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకొంతమంది వాళ్ళ బైక్ ఇన్సూరెన్స్ అయిపోకముందే ముందు జాగ్రత్త కొద్దే రెన్యువల్ అనేది చేయించుకుంటారు. సో అట్లాంటి వాళ్ళు నాట్ ఎక్స్పైర్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ బైక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ మీ బైక్ మోడల్ అండ్ ఇయర్, రిజిస్ట్రేషన్ ఇయర్ అనేది కరెక్ట్గా ఉంటే ఓకే, లేకపోతే ఎడిట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ బైక్ మోడల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ బైక్ కొన్న ఇయర్ కానీ రిజిస్ట్రేషన్ ఇయర్ కానీ సెలెక్ట్ చేసుకొని వ్యూ ప్లాన్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది వస్తాయి. ఇక్కడ 1 year ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి, 2 years ఉంటాయి, 3 years ఉంటాయి. మీరు ఎన్ని సంవత్సరాలకు చేసుకోవాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు 1400, 1300 చూపిస్తుందని మీకు కూడా అంత అమౌంట్ చూపిస్తుందని టెన్షన్ పడకండి. మీ బైక్ సీసీని బట్టి, మీ బైక్ మోడల్ని బట్టి మీకు ప్రైస్ అయితే వస్తుంది. నేను ఇచ్చిన బైక్ సీసీ ఎక్కువ కాబట్టి ఎక్కువ అమౌంట్ అనేది చూపిస్తుంది. తర్వాత కింద ఇన్సూరెన్స్ పాలసీ టైప్స్ అయితే వస్తాయి. టోటల్గా ఇన్సూరెన్స్ పాలసీస్లో 3 రకాల పాలసీస్ ఉంటాయి వెహికల్స్కి. ఫస్ట్ది వచ్చేసి కాంప్రహెన్సివ్ ప్లాన్. కాంప్రహెన్సివ్ ప్లాన్ అంటే ఏంటిది అని అంటే, మీ బైక్ ఫ్యూచర్లో ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగి డ్యామేజ్ జరిగినా, లేకపోతే మీ బైక్కి ఫైర్ అయ్యి డ్యామేజ్ జరిగినా, లేకపోతే మీ బైక్ థెఫ్ట్ అంటే ఎవరైనా దొంగతనం చేసినా కానీ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మీకు క్లెయిమ్ అనేది ఇస్తుంది. అంటే మీకు ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మళ్ళీ మీరు కొత్త బైక్ కొనుక్కోవడానికి, లేకపోతే రిపేర్ చేయించుకోవడానికి. అండ్ అట్లాగే ఇందులో థర్డ్ పార్టీ కూడా ఇంక్లూడ్ అవి ఉంటుంది. థర్డ్ పార్టీ అని అంటే, మీరు మీ బైక్ ద్వారా ఇంకొకరికి యాక్సిడెంట్ చేసినప్పుడు అవతలి పర్సన్ డెత్ జరిగినా, ఇంజురీ జరిగినా, లేకపోతే అవతల పర్సన్ లేడు ఒక ప్రాపర్టీ అనుకోండి, ఆ ప్రాపర్టీ డ్యామేజ్ జరిగినా కానీ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది అవతలి థర్డ్ పార్టీ వాళ్ళకి కూడా కవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది కాంప్రహెన్సివ్ ప్లాన్. తర్వాత మీకు థర్డ్ పార్టీ ప్లాన్ ఉంటుంది. థర్డ్ పార్టీ ప్లాన్ అని అంటే, మీ బైక్కి ఎలాంటి డ్యామేజ్ జరిగినా, ఫైర్ జరిగినా, థెఫ్ట్ జరిగినా మీ బైక్కి ఎలాంటి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయదు కంపెనీ. ఓన్లీ థర్డ్ పార్టీ వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. థర్డ్ పార్టీ అంటే ఇందాక చెప్పాను కదా, మీ బైక్ ద్వారా అవతలి పర్సన్ని కానీ అవతలి ప్రాపర్టీని కానీ డ్యామేజ్ చేస్తారు కదా, సో వాళ్ళకి మాత్రమే ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ. సో థర్డ్ పార్టీ అనేది ఎవరు తీసుకుంటారు ఎక్కువగా అంటే, మా బైక్కి డ్యామేజ్ జరిగినా పర్లేదు, మా బైక్ థెఫ్ట్ అయినా పర్లేదు, కాకపోతే మేము పోలీస్ చెకింగ్ దగ్గర ఇన్సూరెన్స్ ఉంటే సరిపోద్ది అన్న వాళ్ళు థర్డ్ పార్టీ తీసుకుంటారు. అండ్ ఈ థర్డ్ పార్టీ కాకుండా ఇంకొకటి ఉంటుంది, ఓన్ డ్యామేజ్ అని చెప్పేసి. ఓన్ డ్యామేజ్ అంటే ఏంటిది అని అంటే, మీరు ఎగ్జాంపుల్గా కొత్త బైక్ తీసుకున్నారు. కొత్త బైక్ తీసుకున్నప్పుడు వాళ్ళు 5 సంవత్సరాల ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది మీకు ఇస్తారు. కాకపోతే 5 సంవత్సరాలు అనేది ఫుల్ ఇన్సూరెన్స్ కాదు. ఫస్ట్ మొదటి సంవత్సరం మాత్రమే మీకు ఫుల్ ఇన్సూరెన్స్ అంటే కాంప్రహెన్సివ్ మీ బైక్కి ఉంటుంది, అవతలి వాళ్ళకి కూడా థర్డ్ పార్టీకి కూడా ఉంటుంది. తర్వాత సెకండ్ ఇయర్ నుంచి ఓన్లీ థర్డ్ పార్టీ మాత్రమే ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి మిగతా 4 సంవత్సరాలు ఓన్లీ థర్డ్ పార్టీ మాత్రమే. అంటే పోలీస్ చెకింగ్కి అండ్ అవతలి వాళ్ళకి ఎప్పుడైనా డ్యామేజ్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే మీరు అవతల వాళ్ళకి పెనాల్టీ ఇవ్వాలి కదా డ్యామేజ్ చేసినందుకు. సో అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇస్తుంది తప్ప మీ బైక్కి ఏం జరిగినా కానీ మీకు ఎలాంటి ఇన్సూరెన్స్ అనేది ఇవ్వదు. కాబట్టి ఈ 4 yearsలో మీ బైక్ ఏమైనా జరిగితే మీకు కవరేజ్ ఎట్లా రావాలి అని అంటే ఓన్ డ్యామేజ్ ప్లాన్ అనేది తీసుకోవాలి. సో ఓన్ డ్యామేజ్ ప్లాన్లో ఏమేమి వస్తాయనంటే, మీ బైక్కి యాక్సిడెంట్ జరిగినప్పుడు
డ్యామేజ్ అయినా, ఫైర్ జరిగిన, థెఫ్ట్ జరిగిన ఇట్లాంటి వాటికి ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మీ బైక్ డ్యామేజ్కి అయ్యే ఖర్చు అనేది భరించుకుంటుంది. సో ఈ 3 ప్లాన్స్లో ఓన్ డ్యామేజ్ అనేది ఓన్లీ కొత్త బైక్ ఈ మధ్య తీసుకున్న వాళ్ళు 1 year అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు థర్డ్ పార్టీ ఉంది అన్న వాళ్ళు ఓన్ డ్యామేజ్ తీసుకోండి, మిగతా వాళ్ళు తీసుకోకండి. అండ్ ఎవరి బైక్ అయితే 5 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుందో పర్చేజ్ చేసి వాళ్ళు కాంప్రహెన్సివ్ ప్లాన్ కానీ, అంటే ఫుల్ ఇన్సూరెన్స్ కానీ, థర్డ్ పార్టీ కానీ మీకు ఏది వీలైతే అది తీసుకోండి. థర్డ్ పార్టీ కంటే ఫుల్ ఇన్సూరెన్స్ ఒక 100 రూపాయలు అటు ఇటుగా ఎక్స్ట్రా ఉంటుంది. నేను మీకు సజెస్ట్ చేసేది అయితే ఫుల్ ఇన్సూరెన్సే, కాంప్రహెన్సివే సజెస్ట్ చేస్తా. సో కాంప్రహెన్సివ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను నేను. తర్వాత కొన్ని యాడ్ ఆన్స్ చూపిస్తుంది. యాడ్ ఆన్స్ లో పర్సనల్ యాక్సిడెంట్ కవర్, అంటే ఇందాక మీరు ఇన్సూరెన్స్ చేసింది మీ బైక్ కి మాత్రమే, బైక్ మీద ఉన్న ఓనర్ కి కాదు. కాబట్టి ఓనర్ కి కూడా పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ రావాలి, అతనికి ఇంజురీ కానీ, డెత్ జరిగినప్పుడు కానీ అని అనుకుంటే మీరు ఎక్స్ట్రాగా 350 రూపీస్ పెట్టి యాడ్ ఆన్ అయితే తీసుకోవాలి. ఇది ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో అయినా కంపల్సరీ. ఇది మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సో మీకు కావాలి అని అనుకుంటే యాడ్ పైన క్లిక్ చేస్తే 350 అమౌంట్ అనేది ఎక్స్ట్రా అవుతుంది. కాకపోతే మీకు బైక్ ఓనర్కి కూడా కవరేజ్ అనేది వస్తుంది. అండ్ అంతేకాకుండా మీరు ఇంకా కిందకి స్క్రోల్ చేసినట్లయితే హెల్మెట్ ప్రొటెక్షన్ అని, ఇంజన్ ప్రొటెక్షన్ అని, కన్జ్యూమబుల్స్ అంటే రిపేర్ జరిగినప్పుడు నట్స్, బోల్ట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా చూపిస్తాయి. అవి మీకు అవసరం ఉంటే తీసుకొని, లేకపోతే లేదు. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ బైక్ ఆర్సీ కార్డులో ఉన్నట్లు ఆటోమేటిక్గా మీ ఫుల్ నేమ్ అనేది వస్తుంది. కరెక్ట్గా ఉంటే ఓకే, లేకపోతే దాన్ని ఎడిట్ చేసి కరెక్షన్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. జిఎస్టీ నెంబర్ దగ్గర ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, బ్లాంక్గా వదిలిపెట్టేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ బైక్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోమంటది. మీ బైక్ నంబర్ కానీ, మోడల్ కానీ, రిజిస్ట్రేషన్ ఇయర్ కానీ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఓనర్ డీటెయిల్స్ దగ్గర మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ప్రీమియం అనేది 990 రూపీస్ అండ్ 18% జిఎస్టీ అనేది యాడ్ అవుద్ది. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇండియాలో ఏది పర్చేజ్ చేసినా కానీ 18% జిఎస్టీ అయితే ఉంటుంది కాబట్టి. సో జిఎస్టీ యాడ్ అయిన తర్వాత మీకు పేమెంట్ అనేది చూసుకొని పే నౌ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఈ అమౌంట్ పే చేయడానికి మీకు మల్టిపుల్ వేస్ ఉంటాయి. మీ మొబైల్లో ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం ఇవి ఉంటాయి కదా, వాటి నుంచి పే చేయొచ్చు. లేకపోతే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పే చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా పే చేయొచ్చు. ఈజీగా ఉండే మెథడ్ ఏంటి అని అంటే ఫోన్పే అందరు యూజ్ చేస్తున్నారు ఈ రోజులలో. సో జస్ట్ ఫోన్పే పైన సెలెక్ట్ చేసుకోండి. పే నౌ అని వస్తుంది, పే నౌ పైన క్లిక్ చేయండి. సో మీ మొబైల్లో పైనుంచి ఫోన్పే నోటిఫికేషన్ వస్తుంది అమౌంట్ పే చేయమని చెప్పేసి. పే నౌ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు అమౌంట్ చూపిస్తుంది. సెండ్ పైన క్లిక్ చేసి ఎంపిన్ సెలెక్ట్ చేశారంటే మీకు అమౌంట్ అనేది పెయిడ్ అయిపోద్ది సక్సెస్ఫుల్లీగా. తర్వాత ఫోన్పే నుంచి బ్యాక్ వచ్చేసినట్లయితే మీరు మళ్ళీ ఇన్సూరెన్స్ చేసుకునే పేజ్కి వస్తారు. ఇక్కడ మీకు ఇన్సూరెన్స్ స్టార్ట్ అయ్యే డేటు ఇయర్, ఎండ్ అయ్యే డేటు ఇయర్, ఎప్పటి వరకు ఎక్స్పైరీ ఉంటుంది అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇది నేను మీకు రిఫరెన్స్గా నేను అంతకుముందు చేసుకున్న చూపిస్తున్నా. సో ఇలా మీకు డేట్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, మీ మొబైల్లో పెట్టుకోండి. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అని ఉందా, డౌన్లోడ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ డాక్యుమెంట్ అని ఉందా, పీడిఎఫ్ పైన క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లోకి పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుద్ది. వాట్సాప్ పైన క్లిక్ చేసినట్లయితే మీ వాట్సాప్కి కూడా వాళ్ళు మీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ పంపిస్తారు, అది ఎప్పటికీ ఉండిపోద్ది. ఈమెయిల్ పైన క్లిక్ చేసినా కానీ మీకు వాళ్ళు డాక్యుమెంట్ అనేది మెయిల్ పెడతారు, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్. సో అది మెయిల్లో ఎప్పటికీ కూడా ఉండిపోద్ది. ఇట్లా మీరు 3 ఆప్షన్స్ తీసి పెట్టుకోండి. మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరే ఓన్గా మీ బైక్కి ఇన్సూరెన్స్ తక్కువ ప్రైస్లో రెన్యువల్ చేసుకోండి. అండ్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకున్న తర్వాత నేను ఇందాక చూపించినట్లుగా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ వాట్సాప్లో ఆర్ మెయిల్లో పెట్టుకోండి. మీకు ఎక్కడ పోలీస్ చెకింగ్ ఉన్నా, ఇన్సూరెన్స్కి సంబంధించిన ఏ అవసరం ఉన్నా కానీ మీకు ఆ డాక్యుమెంట్ చూపిస్తే సరిపోద్ది. అండ్ ఎప్పుడైనా ఫ్యూచర్లో అనుకోకుండా మీ బైక్ థెఫ్ట్ అయినా, యాక్సిడెంట్స్ అయినా, ఫైర్ బర్నింగ్ అయినా అంటే ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ ఇక్కడ కనబడుతున్న ఆకో ఇన్సూరెన్స్ క్లెయిమ్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది కదా, స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. ఆ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లం అనేది చెప్పండి. అక్కడ లైవ్లో ఉన్నప్పుడే చెప్పండి. సో ఆకో వాళ్ళు వీడియో కాల్లోనే ప్రాబ్లం అనేది వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకొని మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసి క్లెయిమ్ ప్రాసెస్ అంతా కూడా చేసేస్తారు. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.